రేషన్ కార్డు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అర్హత లేని లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డుల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. ఈ చర్యల కారణంగా ఖాళీ అయిన కోటాలో కొత్త అర్హులైన కుటుంబాలను చేర్చేందుకు అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర పరిశీలనలో దేశవ్యాప్తంగా సుమారు 8.51 కోట్ల మంది అనర్హులుగా గుర్తింపబడ్డారు. వీరిలో మరణించిన వ్యక్తుల పేర్లున్నాయి, ఆదాయ పన్ను చెల్లించేవారున్నారు, 4 చక్రాల వాహనాలు కలిగిన కుటుంబాలు ఇతర అర్హతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. ఆయా రాష్ట్రాలు తమ నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.21 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసినట్టు సమాచారం. ఇప్పుడు అనర్హుల తొలగింపుతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త అర్హులైన కుటుంబాలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాదాపు 3 కోట్ల కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు సమీప మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ పొందాలి. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి ఆధార్ నెంబర్లు జత చేయాలి. చిరునామా వివరాలు ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి. ఈ సాధారణంగా అవసరమయ్యేటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే గనక ఆధార్ కార్డ్, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల వివరాలు. దరఖాస్తు అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. అర్హత నిర్ధారణ తర్వాత రేషన్ కార్డు జారీ అవుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో రేషన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు కోసం గ్రామ లేదంటే వార్డ్ సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారిక పోర్టల్ ద్వారా కూడా అప్లికేషన్ సమర్పించే ఛాన్స్ ఉంది. వాలంటీర్లు లేదా సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించి అర్హత నిర్ధారిస్తారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారు.